హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను తోటకూర కర్రీ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇలా అయితే చేస్తా, నచ్చితే మీరు కూడా ట్రై చేసుకోండి ఫ్రెండ్స్. 2 పావుల ఆయిల్ పోసిన, జీలకర్ర, కొద్దిగా కందిపప్పు, కొంచెం మినపప్పు, కొంచెం శనగపప్పు, పోపు గింజలు వేసిన ఫ్రెండ్స్. దాంట్లో 3 ఆనియన్స్, 2 టమాటాలు కట్ చేసిన, అవి అయితే మగ్గుతున్నాయి ఫ్రెండ్స్. మగ్గినాక ఒక స్పూన్ పసుపు, ఇది కొంచెం మగ్గినాక ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రెండ్స్. ఇదైతే బాగా కలబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇక అల్లం వెల్లిగడ్డ పేస్ట్ వేసినాను ఫ్రెండ్స్. ఇక తెలంగాణలో మళ్ళీ గంట అయితే కొట్టేది అయితే వంట అయితే చేయరాదు ఫ్రెండ్స్. గంట అయితే గన కొట్టేస్తాం. ఇప్పుడైతే తోటకూర వేస్తున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడైతే 3 ఎల్లిపాయలు తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎల్లిపాయలు వేస్తే తోటకూరలో బాగుంటుంది. నా వంటల్లో అయితే ఎల్లిపాయలు ఏందైతే వంట అయితే వండాను ఫ్రెండ్స్. మీరైతే కర్రీస్లలో ఏది ఎక్కువ వాడతారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడైతే 2 స్పూన్ల కారం, 1 స్పూను సాల్ట్ తీసుకున్నాను ఫ్రెండ్స్. ఇక తోటకూర అయితే మగ్గింది, అందుకే కారం వేసిన. ఇప్పుడైతే ఇంకొక 3 నిమిషాలు మగ్గనియాలి ఫ్రెండ్స్. 1 స్పూన్ ధనియాల పొడి ఫ్రెండ్స్. ఇప్పుడైతే మగ్గింది ఫ్రెండ్స్. ఇక కర్రీ అయితే రెడీ అయింది.